మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లిడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీల్లో విపరీత ప్రతి విత్తనాలు నిషేధిత పత్తి విత్తనాలు బయటపడ్డాయి. ఆసిఫాబాద్ జిల్లాకి చెందిన పురుషోత్తం అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు బైక్పై వస్తుండగా పోలీసులు ఉండడంతో వారిలో ఒకరు పరారయ్యారు. అనుమానించిన పోలీసులు ఇద్దరిని తనిఖీ చేయగా అందులో 47 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నట్లుగా గుర్తించి వారిని విచారించారు. మరో వ్యక్తి రాజన్న ఇంట్లో మిగతా విత్తనాలు ఉన్నాయని చెప్పడంతో దేహగాం మండలం హతినీలో రాజన్న అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా 227 కిలోల విత్తనాలు దొరికాయి. పురుషోత్తం, పోషం, రాజన్న, కృష్ణ, సురేష్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాల సమాచారం చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ తెలిపారు. స్పూరియస్ కాటన్ సీడ్ వస్తుందనేటువంటి ఒక నమ్మదగిన సమాచారం మీద అతనికి సమాచారం వస్తే వెంటనే ఆయన ఈ భీమిని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ను తీసుకొని ఇద్దరు అక్కడ వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు. మల్లిడి చౌరస్తాలో ఒక మల్లిడి క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు చెక్ చేస్తే ఒక ముగ్గురు వ్యక్తులు బైక్ మీద పల్సర్ బైక్ మీద ఇద్దరు ముందు కూర్చుంటారు. వెనక కూర్చున్న ఆయన మధ్యలో సుమారుగా ఒక 40 కిలోల స్పూరియస్ కాటన్ సీడ్ బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగును కింద తీసి చెక్ చేస్తే అది స్పూరియస్ కాటన్ సీడ్గా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు నిర్ధారిస్తారు. మొత్తం 5 నేరస్తులు. తర్వాత కాటన్ సీడ్ వచ్చేసి 2 క్వింటాల 74 కిలోలు. దీని వాల్యూ వచ్చేసి